ఎన్నికలకు ముందు వికలాంగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని వాత్సల్య సొసైటీ అధ్యక్షుడు కంచర్ల అంజిరెడ్డి, విహెచ్పిఎస్ నాయకుడు కొత్త వెంకన్న యాదవ్ డిమాండ్ చేశారు. 6,000 పెన్షన్తో పాటు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలన్నారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టరేట్ కార్యాలయం ముందు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు విహెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జి కొత్త వెంకన్న యాదవ్ అధ్యక్షతన కొనసాగుతున్నాయి. ఈ దీక్షలను వాత్సల్య సొసైటీ అధ్యక్షుడు కంచర్ల అంజిరెడ్డి వికలాంగులకు పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ దీక్షా శిబిరంలో గురువారం 4వ రోజు నెకరేకల్ నియోజకవర్గానికి చెందిన విహెచ్పిఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాత్సల్య సొసైటీ అధ్యక్షుడు కంచర్ల అంజిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విహెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్త వెంకన్న యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో వికలాంగులకు 4,000 రూపాయల నుండి 6,000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిందని, అదేవిధంగా చేయుత పెన్షన్ను 2,000 నుండి 4,000కు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఎన్నికల ముందు వికలాంగులకు ఇచ్చిన హామీలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వికలాంగుల సంక్షేమ శాఖను స్వతంత్ర ప్రతిపత్త శాఖగా ఏర్పాటు చేసి బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్లు కల్పించడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో 5% రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు రెడ్డిమాస్ ఇందిరా చౌదరి, ఎరుకల రామేశ్వరి, జిల్లా అధ్యక్షురాలు చైతన్యారెడ్డి, జిల్లా కో కన్వీనర్ తగుళ్ల వెంకన్న, పరమేష్, నాయకులు బండారు రాములు, ఒంటెపాక వెంకన్న, ఇంద్రకంటి నరేష్, సామ రవీందర్ రెడ్డి, జిల్లా వెంకటేశం, అనంతరాములు, అంబేద్కర్, సుధాకర్, అంజిబాబు, విజయ్, రవి, ఈదయ్య, బొడ్డు సైదులు, యాదగిరి, మహిళా నాయకురాలు బంటు వసంత, మండలి పిచ్చమ్మ, సరిత, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు. వికలాంగులు, నిరుద్యోగులు చాలామంది రోడ్ల మీద ఉన్నారు. వికలాంగులకు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, అదేవిధంగా ఇంతకుముందు 1983 అప్పుడు రామారావు గారు వికలాంగుల సంక్షేమ శాఖ సపరేట్ చేసి సాంఘిక సంక్షేమం నుంచి సపరేట్ చేయడం జరిగింది. ఆ శాఖ మళ్ళీ 2016లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2016లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ శాఖని మహిళా శిశు శాఖను విలీనం చేయడం జరిగింది. కానీ ఆ శాఖలో మా వికలాంగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మా శాఖ మాకు సపరేట్ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించారు. మా వికలాంగులకు ఇచ్చే పెన్షన్ సరిపోకనే మేము పెన్షన్ పెంచాలంటున్నాము. అదేవిధంగా మాకు కూడా వికలాంగులకు ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో మాకు 6 గ్యారెంటీలతో పాటు మాకు ప్రతి ప్రభుత్వ శాఖలో 5% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం జరిగింది. అది ఇంకా అమలు కాలేదు. 5% రిజర్వేషన్ అమలు చేయాలి. ప్రతి ప్రభుత్వ శాఖలో 5% రిజర్వేషన్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు మా వాళ్ళు చెప్పినట్టు పింఛన్ కూడా మాకు సరిపోవట్లేదు. మీ వికలాంగులు చాలామంది మంచాల పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. కళ్ళు కలపని వాళ్ళు, చెవులు పడిన వాళ్ళు, చాలా రకరకాలుగా ఇబ్బంది పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది సరిపోయేందుకు ఇంత డిమాండ్ చేస్తున్నాం. పెంచాలని మేము కోరుతున్నాం. 2007లో మందకృష్ణ గారి ఆధ్వర్యంలో 200 ఉన్న పెన్షన్ 500 రూపాయలకి నవంబర్ 26వ తేదీనే మేము సాధించుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా 2024లో కూడా నవంబర్ 26వ తేదీన మహాగర్జన హైదరాబాదులో మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో నిర్వహించి 6,000 రూపాయలను ఉంటామని మేము ఈ మీడియా ముఖంగా చెబుతున్నాము. అదేవిధంగా నల్గొండలోని ప్రతి మండలం నుండి, గ్రామం నుండి అధిక సంఖ్యలో వికలాంగులు, వితంతువులు, వృద్ధులు నవంబర్ 26వ తారీఖున జరగబోయే ఉద్యమంలో పాల్గొనాలని మేము కోరుకుంటున్నాము.